Daily. Taste the Daily. ప్రతిపక్షాలు తమ క్రెడిబిలిటీని కోల్పోయాయని వారి మాటలు ఎవరు నమ్మడం లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తాను ఏది మాట్లాడినా హాట్ గానే ఉంటుందని, తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏది ఉన్నా సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ లక్ష్యంగా ప్రణాళిక వేసుకుంటూ పనిచేస్తున్నానంటున్న దానం నాగేందర్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటిస్తున్నారు. ప్రజలు మనం ఉదయనగర్ బస్తీలో ఉన్నాం. ఉదయనగర్ బస్తీలో కూడా పెద్ద ఎత్తున స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మమేకం అవుతా ఉన్నారు. చెప్పండి, ఏదైతే ఎలక్షన్స్ కి ఇంకా 3 ఏళ్లు ఉన్నాయి, ముందస్తుగానే పర్యటనలు చేపట్టడం జరిగింది, సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమైనా ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 300 సీట్లు జిహెచ్ఎంసీలో గెలవాలని. జిహెచ్ఎంసీకి ఎప్పుడు లేని విధంగా మరి 10,000 కోట్ల నిధులు గాని, అండర్ గ్రౌండ్ కేబుల్ కు సంబంధించి 4,000 కోట్లు గాని, ఈ రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో 9 టీఎంసీలు అంటే గోదావరి నుంచి వచ్చేటువంటి ఇప్పటికే మన దగ్గర ఉన్న వాటర్ సరిపోక ఇంకా 500 పైచీలకు ఎంజీడీ వాటర్ హైదరాబాద్ సిటీకి ఇవ్వాలని, తద్వారా రోజు మంచినీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచన. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ సిటీ విస్తరింపబడుతున్నది, రోజు రోజుకు ఇంకా మరి పెరుగుతున్నటువంటి సిటీ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు గ్లోబల్ సిటీగా పేరున్నటువంటి సిటీ కాబట్టి, అందుకనే గ్లోబల్ సిటీలో ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ ఉండే వాళ్లకు, అంటే ఇది కాస్మోపాలిటీ సిటీ కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మా బస్తీ వాళ్ళే కాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేకుంటే ఇక్కడ చిన్న చిన్న ఇళ్ల కిరాయికి ఉండి వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు నేపాల్ నుంచి వచ్చారు, బెంగాల్ నుంచి వచ్చారు, యూపీ నుంచి వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, చాలా మంది ఉన్నారు. రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా ఇది హైదరాబాద్ సిటీ ఏమైందంటే అందరికీ ప్రత్యేకంగా నేనైతే ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ సిటీ అందరికీ ఒక అన్నపూర్ణ లాగా మారిపోయింది. ప్రతి వాడు ఏదో ఒక రకంగా 3 పూటలు తిండి అయితే తినేది ఫెసిలిటీస్ హైదరాబాద్ సిటీలో ఉంది. నిన్న మీరు చేసినటువంటి ఆర్ట్స్ కామెంట్స్ కొంత సంచలనం రేపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎవరు ఏ పార్టీలో ఉన్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? నేను టీవీ మీద వస్తేనే అది హాట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. చెప్పాల్సిన ఏముంది, స్పెషాలిటీ ఏముంది అలా. అందుకనే ఏ కామెంట్ ఉన్నా కూడా నేను ముక్కుసూటిగా చెప్పేవాడిని కాబట్టి, స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతా కాబట్టి నేను ఎవరికి భయపడను. అందుకని నేను చేయాల్సింది చేస్తాను, చేసి చూపిస్తాను అంతే తప్ప దేనికి భయపడో లేకుంటే ఇంకెవరికి భయపడో ఇంకెవరికి ఏదో లొంగియో పనిచేసేవాడిని కాదు. 100% నా పద్ధతి ప్రకారంగా నడుచుకుంటా, ఆ పద్ధతిలోనే పోతాను ముందుకి. ఇప్పుడు మిషన్ టార్గెట్ మాది గ్రేటర్ హైదరాబాద్ ఉంది, 300 సీట్లు కాబట్టి, డివిజన్లు కాబట్టి, మా డివిజన్లు 300 డివిజన్లు ఎట్లా మేము మరి దాంట్లో పట్టు సాధించాలనేది ఒక స్ట్రాటజీ ప్రిపేర్ అవుతుంది. ఆ స్ట్రాటజీలో భాగంగా పోతాం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము, మనం ఏంటో చెప్తాం, అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది కదా ఏముందని. అయితే నిన్న చేసినటువంటి కామెంట్స్ చూస్తే మాత్రం దానం నాగేందర్ గారు రాజీనామాకి వెళ్ళబోతున్నారు అన్న ఉద్దేశంతోనే కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? నేను చెప్పాను కదా, అది పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా దానికి నేను ఎన్నుకోబోను, పరిస్థితిని బట్టి నడుచుకుంటాను. జిహెచ్ఎంసీ పరిధి దాదాపుగా 300 డివిజన్లకు విస్తరించడం జరిగింది. కొన్ని ప్రతిపక్షాలు ఏదైతే వ్యతిరేకిస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ చేయడంలోనే నిమగ్నమైందంటే ప్రతిపక్షాలకి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎక్కడ పట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోయారు. వాళ్ళ భయం ఏంటంటే జిహెచ్ఎంసీలో మళ్ళీ మనం ఓడిపోతే మనకు మనుగడ ఉండదని ఎట్టి పరిస్థితులైనా కోర్టుకు పోయారు. కోర్టు దాన్ని తిరస్కరించింది. మళ్ళీ వేరే రకంగా మన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఈ ఎలక్షన్ తర్వాత అన్ని తేటతెల్లం అవుతాయి. ఇది మొత్తం మీద సమయానికి అనుగుణంగానే తాను నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేయడం జరిగింది. ప్రతిపక్షాలు క్రెడిబిలిటీ కోల్పోయినాయి కాబట్టి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.